హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ర్యాండమ్. బిగ్ బాస్ సీజన్ 8లో నిత్యం టాస్కులు గొడవలతో హోరెత్తిపోతుంది. ఇక ఇందులో భాగంగా ప్రస్తుతం లైవ్లో ఒక సంఘటన చోటు చేసుకుంది. అదేంటంటే బిగ్ బాస్ హౌస్లో నిఖిల్, సోనియా, పృథ్వీ వీళ్ళ ముగ్గురు ఎంత మంచి ఫ్రెండ్స్ అనేది అందరికీ తెలుసు. ఇక ఈ లిస్టులో ఎప్పుడైతే నిఖిల్ టీంలోకి యష్మి వెళ్ళిందో అప్పటి నుంచి యష్మి కూడా వీళ్ళలో కలిసిపోయింది. ఇక అసలు విషయానికి వస్తే సోనియా వారం ఎలిమినేట్ అయిపోతున్నాను అని పదే తెగ భయపడి పుడుతుంది. ఇచ్చి సోనియా కొంచెం అన్నం పెట్టవా అని అడిగేసరికి రా వడ్డిస్తా అంటూ నిఖిల్కి వడ్డిస్తుంది సోనియా. ఇక నిఖిల్తో పాటు తన క్లాన్లో సభ్యులుగా ఉన్న యష్మి మరియు పృథ్వీలకు కూడా పిలిచి అన్నం పెట్టింది సోనియా. ఇక వీళ్ళు కూర్చొని అన్నం తింటున్న సమయంలో నిఖిల్ మాట్లాడుతూ యష్మి ఎందుకు అంతలా ఆలోచిస్తున్నావు అంటూ అడిగాడు. దీంతో అలాంటిదేం లేదు నిఖిల్ అంటూ చెప్పింది. దీంతో అక్కడే ఉన్న పృథ్వీ నేను కూడా నామినేషన్స్లో ఉన్నాను కదా, మరి నాకెందుకు భయం వేయట్లేదు అంటూ అడిగాడు. దీనికి సోనియా నీకు ఎక్కువ ఓటింగ్ ఉందిరా, ఎలాగైనా ఈ వీక్ నువ్వు సేవ్ అవుతావు అంటూ బదిలిచ్చింది. దీంతో నిఖిల్ మీరందరూ ఎందుకు అంత భయపడుతున్నారు, హౌస్లో ఉన్నన్ని రోజులు హ్యాపీగా ఉండండి, మనకి ఈ బిగ్ బాస్ ఒకటే లైఫ్ కాదు కదా, బయటికి వెళ్ళాక చాలా గొప్ప అవకాశాలు వస్తాయంటూ తన క్లాన్లో ఉన్న వాళ్ళందరికీ ఒక మంచి బూస్ట్ ఇచ్చి ధైర్యం చెప్పాడు నిఖిల్. ఇక ఆ తర్వాత నిఖిల్ ఎంతో ప్రేమగా మొదటిగా యష్మికి అలాగే సోనియాకు గోరుముద్దులు పెట్టాడు. ఇక ఆఖరిలో పృథ్వీకి కూడా ఒక ముద్ద పెట్టి తర్వాత తాను తిన్నాడు. ఇక మళ్ళీ సోనియా ఒకవేళ ఈ వారం నేను ఎలిమినేట్ అవుతే గనక మిమ్మల్ని చాలా మిస్ అవుతానంటూ తెగ ఫీల్ అయిపోయింది. మరి దీనిపై మీరేమంటారో కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.